హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసను 9th క్లాస్ తెలుగు నుంచి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. ఇవన్నీ ఈ ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందుగా మనం ఈ లెసన్ నుంచి ఒకసారి ముఖ్యాంశాలు అనేవి చూద్దాం. 9th క్లాస్ తెలుగు నుంచి నా చదువు అనేటటువంటి లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందుగా ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే నా చదువు అనేటటువంటి లెసన్ కదా. మరి అప్పట్లో ఉండేటటువంటి చదువు, నాటి చదువుకి నేటి చదువుకి విద్యా విధానాలకి మధ్య ఉండేటటువంటి తేడాల్ని విద్యార్థులు కానీ మనం కానీ గుర్తించగలుగుతాం ఈ లెసన్ నేర్చుకోవడం ద్వారా. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి బాల్యము విద్యాభ్యాసం గురించి కూడా విద్యార్థులు వివరించగలుగుతారు. ఆత్మకథ అనేటటువంటి రచనా ప్రక్రియ గురించి కూడా వ్యాఖ్యానించగలుగుతారు. తమ బాల్య అనుభవాలను వివరిస్తూ ఉత్తమ పురుషలో వ్యాసం కూడా రాయగలుగుతారు. టుగాగమ సంధి తత్పురుష సమాసాలను కూడా అవగాహన చేసుకుంటారు. ఆధునిక వచనంలోనికి మార్చగలుగుతారు. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే నా చదువు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. నా చదువు అనేటటువంటి పాఠ్యాంశం అనేది ఆత్మకథ ప్రక్రియకి చెందింది కాబట్టి ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష కథనంలో, ఉత్తమ కథనంలో నడుస్తుంది. అంటే తన గురించి తాను చెప్పుకునేవి మనకు తెలుసు కదా, ఉత్తమ పురుష అని, అట్లా అన్నమాట. పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ప్రక్రియ వచ్చేసరికి ఆత్మకథ అండి. మరి ఇతివృత్తం వచ్చేసరికి స్ఫూర్తి, రచయిత వచ్చేసరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరి మూల గ్రంథం వచ్చేసరికి ఎక్కడి నుండి ఈ పాఠం అనేది గ్రహించబడింది అని చూసుకున్నట్లయితే తన యొక్క ఆత్మకథ అయినటువంటి అనుభవాలు జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క ఆత్మకథ అండి. దాని నుండే ఈ లెసన్ అనేటటువంటిది గ్రహించడం జరిగింది. సో ఆ మూల గ్రంథం అనేది ఇక్కడ మనకి తప్పుగా ఉందన్నమాట, సరికాదు. నెక్స్ట్ వన్, కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతి కర్రనై రోడ్డు దాటిస్తాను అనేటటువంటి వాక్యం గల గేయంను రచించిన వారు ఎవరు? మరి ఈ లెసన్కి చదవండి, చర్చించండి అనేటటువంటి కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతి కర్రనై రోడ్డు దాటిస్తాను అనే వాక్యం గల గేయంను రచించిన వారు ఎవరు? మరి ఇక్కడ చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ శిఖామణి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వ్యక్తి తన జీవిత అనుభవాలు అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునేటటువంటి సాహితీ ప్రక్రియ ఏది? వ్యక్తి తన జీవిత అనుభవాలను అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునేటటువంటి సాహితీ ప్రక్రియ ఏది అంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అన్నమాట. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృత అయ్యారు. అలాంటి వారి బాటలో నడిచేలా చూడడం, దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? చూడండి, విద్యాభ్యాసం అనేటటువంటి వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఏ లెసన్ అంటే నా చదువు అనేటటువంటి లెసన్. ఉద్దేశానికి సంబంధించి ఉద్దేశ్యం అన్నమాట. ఇది ఉద్దేశానికి సంబంధించి ఏదైనా బిట్ ఇస్తే కనుక అట్లానే ఇస్తారు. నెక్స్ట్ వన్, విద్య అనేది వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుందని కూడా తోడ్పడుతుందని తెలియజేసే పాఠం ఏది అంటే నా చదువు. తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టినటువంటి ప్రముఖ రచయితలలో అగ్రగణ్యుడు ఎవరు? తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో అగ్రగణ్యుడు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆధునిక తెలుగు కథకు బీజం వేసిన వారు ఎవరు? గురజాడ అప్పారావు. పద్య కవిత ప్రాభవానికి ఎదురొగ్గి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి పట్టి నడిపించినటువంటి వైతాళికుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. మరి ఈయన చిన్నతనంలో చదువును సాగించినటువంటి తీరుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన చదువు సాగింది. చక్కని తెలుగుదనంతో, గ్రామీణ నేపథ్యంతో కథలు కావ్యాలను రాయడంలో సిద్ధహస్తులు. తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకొని ఎదిగినటువంటి రచయిత మరియు కవి అన్నమాట ఈయన. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి.
తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశంగా మార్చుకొని రచయితగా కవిగా ఎదిగిన తీరును గురించి తన ఆత్మకథ అయినటువంటి అనుభవాలు జ్ఞాపకాలు పేరుతో వివరించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్, ఇట్లా బిట్టేస్తారనమాట. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనేది రైట్ ఆన్సర్. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరంటే మహాలక్ష్మి సోదమ్మ లక్ష్మీపతి సోమయాజులు. మరి చిన్నతనంలో మొదటిగా వల్లూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకం కూడా అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వల్లూరులో జన్మించారనమాట. తూర్పుగోదావరి జిల్లా వల్లూరులో జన్మించారు అనేది ఇక్కడ మనకి రాంగ్. ఈయన తూర్పుగోదావరి జిల్లా పాలమూరి గ్రామంలో జన్మించారు. వల్లూరులో కాదు జన్మించింది, పాలమూరి గ్రామంలో జన్మించారు. ఫస్ట్ టైం విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంటే వల్లూరులో జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఆయన రచించిన కథ ఏది అంటే వడ్ల గింజలు. మరి గులాబీ అత్తరు అనేటటువంటిది నవల అయితే కాదు. వడ్ల గింజలు, మార్గదర్శి, గులాబీ అత్తరు ఈ 3 కూడా కథలేనండి. మిథునానురాగ శ్మశాన వాటిక అనేవి ఈయన యొక్క నవలలు. ఈయన యొక్క నవలలు ఏంటంటే మిథునానురాగం, శ్మశాన వాటిక అనేటటువంటివి నవలలు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 సరికాదు. నాటకం ఏది అంటే ప్రేమపాసం. నాటకం ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం. ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం అనేవి ఈయన రచించినటువంటి నాటకాలు. మరి ఆత్మకథ ఏంటి అంటే అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఈయన యొక్క ఆత్మకథ. నెక్స్ట్ వన్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి వాటిలో కథ అనేటటువంటి ప్రక్రియకు చెందనది ఏమిటి? కథ అనే ప్రక్రియకు చెందనిది. మరి వడ్ల గింజలు, మార్గదర్శి, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత, పుల్లంపేట, జరీచీర, వీర పూజ ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి కథలు అనమాట. కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినవి. మరి శ్మశాన వాటిక, మిథునానురాగం అనేటటువంటివి నవలలు అవుతాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది కథ అనే ప్రక్రియకు చెందదు. రాజరాజు, రక్షాబంధనం అనున్నవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన ఏ ప్రక్రియకు చెందినవి? ఇవి నాటకాలు, నాటిక అనేటటువంటి ప్రక్రియకు చెందినవి. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించినది ఎవరు? శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించిన వారు ఎవరు? మల్లాది రామకృష్ణ శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన చదువు కోసం మొట్టమొదటిగా వెళ్ళినటువంటి పొరుగురు ఏది అంటే వల్లూరులోనే తన మొట్టమొదటి విద్యాభ్యాసం స్టార్ట్ చేయడం జరిగింది. 20వ శతాబ్దము తెలుగు కథకులలో విశిష్టమైనటువంటి వారిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? 20వ శతాబ్దానికి చెందిన తెలుగు కథకులలో విశిష్టమైన వారిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అన్నా కానీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన చిన్నతనంలో వల్లూరులో ఎవరి దగ్గర సాహిత్య విద్యను అభ్యసించారు? వల్లూరులో ఎవరి దగ్గర సాహిత్య విద్యను అభ్యసించారు అంటే గుంటూరు సీతారామ శాస్త్రి గారి యొక్క స్వగృహం పేరేంటి? ఈయన యొక్క స్వగృహం పేరేంటంటే జల్లిసీమలో మోగళ్ళు అనేటటువంటి ప్రాంతానికి చెందినవారు. జాతిని పెంచేది పశు ప్రవృత్తిని, జాతిని సరిదిద్దేది మాత్రం మానవ ప్రవృత్తియే అని తల్లిదండ్రులు పిల్లలను సరియైన మార్గంలో పెంచాలని చెప్పిన వారు ఎవరు? జాతిని పెంచేది పశు ప్రవృత్తి, జాతిని సరిదిద్దేది మాత్రం మానవ ప్రవృత్తియే అని తన తల్లిదండ్రులు పిల్లలను సరియైన మార్గంలో పెంచాలని చెప్పిన వారు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుకుల వాసం వారాల భోజనం పాటిస్తూ గుంటూరు సీతారామ శాస్త్రి గారి వద్ద చిన్నతనంలో విద్యను అభ్యసించిన వారు ఎవరు? వల్లూరులో స్టార్ట్ చేశారు కదా ఈయన. సో గురుకుల వాసము అలాగే వారాల భోజనం పాటిస్తూ అభ్యసించిన వారు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తనతో పాటు తన స్నేహితులందరికీ కూడా ఇష్టమైన ఆటగా ఏ ఆటను పేర్కొన్నారు?
తనతో పాటు తన స్నేహితులందరికీ కూడా ఆ ఆట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆట పేరేంటి అంటే కుండబంతి అనేటటువంటి ఆట. వారాలు చేసుకునే విద్యార్థి అవలంబించేది బ్రహ్మచర్యమైన ఇదేది మాత్రం ఇదేది మాత్రం సంసార సాగరం. ఇందువల్ల చదువుతో పాటు గృహకృత్యాలు నిర్వహించుకునేటటువంటి తీరు, ఇంగిత జ్ఞానం, సంస్కారం అన్నీ కూడా తాను చదువుకున్నటువంటి 4-5 ఏళ్లకే అనుభవాలు కలిగాయని రచయిత ఏ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. తాను చదువుకున్నటువంటి 5-6 ఏళ్లకే అన్ని అనుభవాలు కలిగాయంట అని చెప్పినవారు ఎవరు అంటే చెప్పినవారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఏ పాఠ్యాంశం ద్వారా చెప్పారు? నా చదువు అనే పాఠ్యాంశం ద్వారా చెప్పారు. ఈ రేవుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్నతనంలో తన స్నేహితుల్లో కలిసి ఈత కొట్టేవారు. ఏ రేవుల్లో ఈత కొట్టేవారు అంటే ఇవన్నీ కూడా అండి. కోనేటి పావంచాల రేవు, కాళ్ళ రేవు, అలాగే వనములమ్మ గుడికి నైరుతిగా ఉన్నటువంటి కాలువ. నెక్స్ట్ వన్, నా చదువుకు, నా కళలకు, నా కల్పనలకు వేదిక మాత్రం ఆ గోపురమే. నాకు చదువుకు, నా కళలకు, నా కల్పనలకు వేదిక మాత్రం ఆ గోపురమే. ఈ మాటలు అనిన రచయిత ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నాయన దిగి మళ్ళీ ఎక్కలేను, ఈ బిందె ముంచి నాకిస్తావా అని ఒక 60 ఏళ్లు దాటిన స్త్రీ రచయితతో అనిన మాటలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? నా చదువు అనేటటువంటి పాఠ్యాంశం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 60 ఏళ్ల స్త్రీ కోరిక మేరకు కథల పుస్తకం చదివి వినిపిస్తూ ఉంటే ఆమె ఈయనకు ఏమి బహుకరించింది? ఆ 60 ఏళ్ల స్త్రీ కోరిక మేరకు కథల పుస్తకం చదివి వినిపించారంట శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరి ఇలా వినిపిస్తూ ఉంటే ఆయనకు ఏమి బహూకరించింది అంటే పటిక బెల్లాంని బహూకరించింది. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనబడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి అని తెలియజేసినటువంటి రచయిత ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కాళిదాసు నాలుగు మీద బీజాక్షరాలు రాసిందట కాళికాదేవి. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు అన్నది ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జీవితంలో తెలుగు భాష నేర్చుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి స్త్రీ ఎవరంటే వీళ్ళందరి ద్వారా తెలుగు భాష అయినా నేర్చుకోవడం జరిగిందని చెప్పారు. బుద్ధవరపు సీతమ్మ, మైలవరపు జోగమ్మ, తటవర్తి సుబ్బమ్మ, బుచ్చి వెంకయ్యమ్మ, అలాగే మహాలక్ష్మి సోదమ్మ, వీళ్ళందరూ కూడా ఆయన తెలుగు భాష నేర్చుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి స్త్రీలుగా చెప్పుకున్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జీవితంలో తెలుగు భాష నేర్చుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి స్త్రీల ఒక్కొక్కరిలో ఒక్కొక్క రసమయమైనటువంటి సాహిత్య గోష్ఠిలో విభేదించే ధోరణి సంబంధించి సరికానిది ఏమిటి? చూడండి, ఆయన ఒక్కొక్కరిలో ఒక్కొక్క విభేదించే ధోరణిని కనిపెట్టారు శ్రీపాద వారు. మరి దానికి సంబంధించి సరికానిది ఏమిటి? మరి బుద్ధవరపు సీతమ్మలో చలోక్తులు ఉన్నాయని చెప్పారు. మైలవరపు జోగమ్మలో శ్లేషలు ఉన్నాయని చెప్పారు. తటవర్తి సుబ్బమ్మ నిశ్చలంగా మాట్లాడేవారంట. కానీ ఇక్కడ సామెతలు పలుకుబడులు అనేది రాంగ్. ఈ సామెతలు పలుకుబడులు అనేవి ఎవరికి చెందుతాయంటే వాళ్ళ అమ్మగారైనటువంటి మహాలక్ష్మి గారి సామెతలు పలుకుబడులు అనేటటువంటి స్పెషాలిటీ ఉందంట ఆమెలో. మరి తటవర్తి సుబ్బమ్మలో ఏమున్నాయంటే నిశ్చలంగా మాట్లాడేవారంట. బుచ్చి వెంకయ్యమ్మలో రాణి భాష వలె మాట్లాడేవారంట. ఇట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీని శ్రీపాద వారు గుర్తించడం జరిగింది. ఈ జగత్తుకు స్థలం, కాలం అనేటటువంటి కొలతలతో పాటు బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుందని, దీనినే బుద్ధి కొలతవాదం అనే పేరుతో ప్రతిపాదించిన వారు ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారు. అరిగిపోక ఇంచియేని, చిరిగిపోక కూలిపోవక ఎన్యుల పాలుగాక అంటూ విద్యాదానం యొక్క గొప్పతనాన్ని సీస పద్యాలలో చెప్పిన వారెవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఈ క్రింది స్వీయ చరిత్ర మరియు రచయితలకు సంబంధించి సరికాని జత ఏది? స్వీయ చరిత్ర మరియు వాటి యొక్క రచయిత. మరి సత్యశోధన అనేది ఎవరి స్వీయ చరిత్ర? గాంధీజీ గారిది. పింజారీ అనేటటువంటిది షేక్ నాజర్ గారిది. ఇక్కడ షేక్ కాజా హుస్సేన్ అన్నాం కాబట్టి ఇది కాదు. నేను నా దేశం అనేది దర్శి చెంచయ్య గారిది.
నా ఎరుక, నా ఎరుక అనేది ఆదిభట్ల నారాయణదాస్ గారిది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. హంపి నుండి హరప్పా దాకా అనేటటువంటి స్వీయ చరిత్ర ఎవరిది? హంపి నుండి హరప్పా దాకా అనేటటువంటి స్వీయ చరిత్ర ఎవరిది? తిరుమల రామచంద్ర గారిది. చంద్రం కాదు, రామచంద్ర. కపిలవాయి లింగమూర్తి గారి యొక్క ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర ఏది? కపిలవాయి లింగమూర్తి గారి యొక్క ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర ఏది? సాలగ్రామం. మరి నా జీవిత చరిత్ర అనేటటువంటిది టంకుటూరు ప్రకాశం పంతులు గారిది. నా గొడవ అనేటటువంటిది కాళోజీ నారాయణరావు గారిది. నా అంతరంగ కథనం అనేటటువంటిది బుచ్చిబాబు గారిది. సో సాలగ్రామం అనేది కపిలవాయి లింగమూర్తి గారిది. అనుకున్న పనిని నెరవేర్చేవాడు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే పదం ఏది? దీక్షాపరుడు. ప్రాంతం, ప్రదేశం పర్యాయ పదాలుగా గల పదమేది? ప్రాంతం, ప్రదేశం పర్యాయ పదాలుగా గల పదమేది? సీమ. ఈ క్రింది నానార్థాలలో సరికాని జత ఏది? మరి పూనిక అంటే యత్నం, సన్నాహం. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పాదు అంటే కుదురు, ఆవాసం. నిర్మాణం అంటే ఆకృతి మరియు కల్పన అనేది వస్తుంది. కల్పన, ఆకారం అనేది రాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. దేవాలయం యొక్క వికృతి ఏమిటి? దేవాలయం యొక్క వికృతి రూపం దేవలం. ఈ క్రింది వాణిలో ఉకార సంధికి చెందిన పదం ఏది? ఉకార సంధికి చెందిన పదం విద్యార్థులంటే అనేటటువంటిది. విద్యార్థులు ప్లస్ అంటే. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం గుణసంధి అంటిది. నవోదయం, నవ ప్లస్ ఉదయం గుణసంధి. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ చొచ్చింది, కలగజొచ్చింది. ఇక్కడ అర్ధ సున్నా అనేటటువంటిది వస్తుంది, సరళా దేశ సంధి. సో ఇక్కడ మనకి విద్యార్థులు ప్లస్ అంటే విద్యార్థులు అంటే ఉకార లేదా ఉత్వ సంధికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో టుగాగమ సంధికి చందని పదాన్ని గుర్తించాలి. టుగాగమ సంధికి చందని పదాన్ని గుర్తించాలి. పేరు టురము, పేరు ప్లస్ ఉరము. టు అనేటటువంటిది ఆగమంగా వస్తుంది కాబట్టి టుగాగమం అంటారు. టు అనేది అక్కడ విడదీసేటప్పుడు టు ఉండదు. పేరు ప్లస్ ఉరము, పేరు టురము అవుతుంది. అంటే ఇక్కడ ఆగమంగా కొత్తగా వస్తుంది అనమాట టా అనేది. చిగురు ప్లస్ ఆకు, పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు. అలాగే పండాకు, పండు ప్లస్ ఆకు. ఇవన్నీ కూడా మనకి టుగాగమ సంధికి. పండాకు, పండు ప్లస్ ఆకు. ఇక్కడ పండాకు అనేటటువంటిది పండుటాకు అని రావాలండి. పండాకు కాదు, పండుటాకు అనేటటువంటిది వస్తే అది మనకి టుగాగమ సంధికి చెందుతుంది. ఇక్కడ పండాకు అన్నారు కాబట్టి ఇది టుగాగమ సంధికి చెందదు. పండాకు అనేటటువంటిది మనకి సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి టుగాగమ సంధికి చెందుతాయి. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు, పెంకుటిల్లు అనేది టుగాగమ సంధికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సీత భర్త అను పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? సీత భర్త, సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసానికి చెందుతుంది. బావి నీరు అను పదం యొక్క సరైన విగ్రహవాక్యం ఏంటి? బావి నీరు, బావి అందలి నీరు, బావి అందలి నీరు. విశేషణ పూర్వపద కర్మధారి సమాసానికి చెందిన పదం ఏది? ఇక్కడ చూస్తే అధర్మము, ధర్మము కానిది నైతత్పురుష. అసాధ్యుడు, సాధ్యం కానిది అసాధ్యుడు, ఎవ్వరిచే కూడా సాధించబడనివాడు అసాధ్యుడు అవుతుంది నైతత్పురుష. నిద్రహారాలు, నిద్రను హారమును ద్వంద్వ సమాసం. కొత్త వీధి, కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మధారై. అసాధ్యుడు అనే పదానికి విగ్రహవాక్యం ఎవరిచే కూడా సాధింపబడినవాడు నైతత్పురుష సమాసం. కర్మధారయంబు పేర్వాది శబ్దాలకు అచ్చు పరంబగునప్పుడు విభాష అయ్యేది ఏమిటి? టుగాగమం విభాష అవుతుందన్నమాట. సో
ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.